ఇచ్చే 600కి హాస్టల్లో అయినా సరే, స్కూల్లో అయినా సరే, ఇళ్ళల్లో పని అయినా సరే, ఏమన్నా జ్వరం వచ్చిందంటే తీసేస్తారు. మళ్ళీ ఆ పని వెతుక్కున్న వరకం దొరికే వరకం ఇంట్లో ఏ వస్తువులు ఉన్నా ఆ వస్తువులు అమ్ముకొని తినాలి. అట్లయినా ఎవరి మీద ఆశపడలే. కానీ తినకున్నా కానీ రెంట్ అయితే నెలకైతే కట్టాలి కదా. రెంట్ తిరిగి వస్తుంది, కరెంట్ బిల్ తిరిగి వస్తుంది. గత 30 సంవత్సరాల నుంచి నరకం చూసుకున్నాం మేము. తినడానికి తిండి లేకున్నా అంత షాషాప్ గుట్ట డౌన్లో కూరగాయల షాప్ ఉంది. అతనికి తెలుసు మేము ఎట్లాంటి కూరగాయలు తెచ్చుకొని అతనే ఇస్తుండే, ఎట్లాంటి కూరగాయలు తెచ్చుకొని తింటుంటే అది మాకు తెలుసు. మేము ఎట్లా బతికినాం అనేది మాకు తెలుసు. నేను అబద్ధమన్నా ఆ కూరగాయల షాప్ ఆయనకి అడగవచ్చు. మజీద్ షాషాప్ గుట్ట మజీద్ దగ్గర కూరగాయల షాప్ ఉండే, ఆ షాప్ అయినా అడిగినా తెలుస్తుంది. మీ ఊరికి వచ్చిన కొత్తలో 30 రూపాయల నుంచి 150కి వచ్చింది, 150 నుంచి 300కి వచ్చింది, 300 నుంచి 600. కానీ డుమ్మా కొట్టినా కట్ చేసుకుంటుండే, డుమ్మా చేసినా కట్ చేసుకుంటుండే. ఇప్పుడు కూడా అంతే. జర్ర రోగం ఏమైనా వచ్చిందనుకో ఇక పండించన్నా తీసేస్తారు, లేకుంటే కట్టన్నా చేసుకొని ఇస్తారు. ఆ ఇచ్చే వేల జీతం కాదు, ఇచ్చే 1200. ఆ 1200 ఎక్కడ పోతుందో ఒక్క రోజుకి ఖర్చు అయిపోతుంది. నెల మొత్తం కష్టం చేయాలి. ఈ కష్టం ఇంత బాధ ఇలాంటి బతుకు ఎవ్వరికి రాకూడదు. దేవుడు ఇలాంటి జీవితం ఇవ్వకూడదు అని ఆ భగవంతుని కోరుకుంటున్నా. అందుకని ఆ హాస్పిటల్లో కానీ ఈ పనులల్లో కానీ దయచేసి ఇది విన్న వాళ్ళు విన్ని చేసిన వాళ్ళు దయచేసి ఏం చేయాలో మీకు చదువుకున్న వాళ్ళకి మీకు తెలుస్తుంది. దయచేసి చదువుకున్న వాళ్ళు ఇది చేయండి, లైక్ చేయండి, ఎవరికి పంపాలనో వాళ్ళకి పంపండి. ఇంకొకటి షేర్ చేయండి. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. నా బంధువులు లేరు, నా ఎవరు లేరు. ఎవరు లేని జీవితం ఎలా ఉంటుందో అది బాధపడ్డవానికి తెలుసు. ఒక్క కొడుకుని కానీ ఆ కొడుకు 10th వరకు చదువుకోరా అంటే 10th వరకుమే చదివి సాధించుకున్నాడు. నా జీవితంలో అన్నీ నేను